సారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు. విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చూసుకోరిగా ఇట్లుండదంట కథ. ఏంటంటే సార్ చెప్తే అది చేసినాం అంటుండు. మరి ఆ సార్ ఏం చెప్పిండు కథ చూద్దాం ఒకసారి. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతి అక్రమాల గుట్టు బయటకు వస్తుంది. అసలు ఏం జరిగిందో, తాము ఎందుకు అప్పట్లో అట్లా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీలో ఆఫీసర్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సారు చెప్తేనే చేశామంటూ కేసీఆర్ పేరును ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలు కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల వరకు అంతా సారు చుట్టే కథ తిరుగుతున్నది. ఇక సీఎం హోదాలో నాడు కేసీఆర్ చెప్పినట్లుగానే తాము నడుచుకున్నామని, ఆయన ఏది చేయాలంటే అది చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు. సారు చెప్పిండనే కాళేశ్వరం డిజైన్లను మార్చినాం, సారు డెడ్ లైన్ పెట్టిండనే పనులు ఆగమాగం చేసినాం, సారు చెప్పిండనే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుకు కరెంటు కొన్నాం, సారు చెప్పిండనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించినాం. ఇట్లా ఎంక్వైరీ కమిషన్ల ముందు ఉన్నతాధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు సైతం సారు ఆదేశాల మేరకే మేము అప్పట్లో ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల లీడర్లు ఇతర ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నారు. అయితే ఈ లెక్కన కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల పనులకు నామినేషన్లపై అప్పగించిన వ్యవహారాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయాలు ఎందుకు బరాబర్ అదే జరుగుతుంది. అందరి నోట అదే మాట. కాళేశ్వరం అవకతవకలపై ఎంక్వైరీకి ఏర్పాటైన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆఫీసర్లకు, కాంట్రాక్ట్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చి జారీ చేసి ఎంక్వైరీ స్పీడప్ చేసింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కాక చుట్టూ ఉచ్చు బిగిస్తూ ఉందంట. ఎందుకంటే ఏది చూసినా కానీ సారి చెప్పినట్టు చేసినాం అని చెప్తే చేసినాం, మేమేం చేయాలి? అరే తొందరగా కట్టమంటే అరే అది కూలిపోతుంది అన్నా కానీ ఇనలేదు, అయినా కానీ కట్టినాం. కాళేశ్వరం గట్ల పని అట్లా అయింది. తర్వాత ఇక్కడ నుంచి కట్టవచ్చు సార్, అక్కడి నుంచి కట్టాలంటే లేదు ఇక్కడ నుంచి నీకేం తెలుసా, సపరేట్ కూర్చో అని చెప్పేసి చెప్పిండు, మేము ఇక్కడి నుంచే కట్టినాం, ఆయన చెప్పినట్టే చేసినాం అని అంటున్నారట. ఇక విద్యుత్ కొన్నారు, ఎక్కువ రేటుకి ఎందుకు కొన్నారు, పోయి తక్కువ రేటుకి దొరుకుతుంది కదా, తర్వాత ఇది టెండర్లు విలువాలి కదా, ఎవరు తక్కువ రేటుకి ఇస్తా అంటే వాళ్ళ దగ్గర కొనాలి కాబట్టి లేదు సార్ చెప్పిండు, ఛత్తీస్గఢ్ నుంచి కొనమన్నాడు, కొన్నాం. ఎందుకనంటే సార్ కమిషన్ వస్తుంది. ఇంకో ఇట్లా తర్వాత ఏది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసిన మీకు అనవసరంగా మీకేం పని లేదా, మనం లేదా, అసలు యాక్చువల్గా దేశ భద్రతకు సంబంధించి ముప్పు జరుగుతూ ఉంటే అటువంటి విషయాల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో అది ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు. మీరు మంది సంసారాలు విన్నారు, తర్వాత అన్నీ కూడా నాశనం చేసినారు, ప్రతిపక్షాలు విధిపక్షాలు అన్నీ కూడా ఫోన్లు విన్నారు, తర్వాత ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినారు. ఎందుకురా నాయనకి ఇట్లెందుకు చేసిండ్రు అని చెప్పేసి పోలీస్ అధికారిని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు, మేమేం చేయాలి, సార్ వినమన్నాడు విన్నామని చెప్పేసి అక్కడ భుజంగరావు, తిరుపతి అన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నట. అంటే మొత్తం మీద సార్ ఏది చెప్తే గదే చేసినాం, ఏది చేయమంటే గదే చేసినాం కాబట్టి అట్లా అంటున్నారు. కానీ మీ పని కూడా అవుతుంది. ఎందుకంటే ఏది చేయమంటే అది చేస్తేందుకే ఉన్నారా మీరు శాశ్వతంగా? అంటే ఉద్యోగం ఉన్నంత కాలం మీరు ఉండేటోళ్ళు 5 ఏళ్ళకు లేకపోతే 10 ఏళ్ళ దాకా ఉండడేమో. ఆయన ఏమంటే ఏ చేసిరట, ఇప్పుడు పాపం వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇగో అధికారులు ఆందోళన. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు పోస్టులో కంటిన్యూ అయ్యేందుకు, తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటకు రానుంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏం చేయాలో అర్థమవుతలేదంటే ఇక చేయమంటే ఏసీ బాగానే ఉన్నది, కానీ ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఏం చేయాలనో చెప్పాలనో అర్థమవుతలేదంట. విద్యుత్ కొనుగోళ్లపై విచారణలో ఏం చెప్పారంటే, ఇక ఛత్తీస్గఢ్లో చేసుకున్న పవర్ అగ్రిమెంట్పై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు, మాజీ స్పెషల్ ఆఫీసర్ సిఎస్ సహా 25 మంది పైన ఆఫీసర్లకు నోటీసులు పంపి విచారిస్తున్నారంట. తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పినా సారు ముందుకెళ్లారని కమిషన్ ముందుకెళ్ళిండంట. అట్లా అని చెప్పేసి కమిషన్ ముందు రిటైర్ ఐఏఎస్ సురేష్ చంద్ర అన్నట్టు తెలిసింది. ఆ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాడు సారు నుంచి ఆదేశాలు ఉన్నాయని
సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండట. ఇక ఈ విషయంలో ఇతర ఆఫీసర్లకు కూడా సారు ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకెళ్లారని కమిషన్ ముందు వెల్లడించినట్లు తెలిసింది. ఇక యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించడం వెనుక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్స్ ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్కు ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక ఇది పరిస్థితి. ఏదైనా సార్ చెప్తే ఎట్లా చెప్తే గట్లనే చేసామని అనట. ఇక సార్కి ఇట్లా చేసిండు. కారు 16 అంటే కారు అడిపోయాయి. తర్వాత కారేమో మొత్తం ఎడిపోయింది. అది షెడ్డుకి ఏం షెడ్ అంటారు దాన్ని, షెడ్డుకు పోయింది కారు. తర్వాత ఇక 16 లేకపోయాయి, గుండు 0 అయిపోయాయి. తర్వాత సార్ పని ఏమో ఇట్లా ఆగమాగం అవుతుందట కథ. చూసుకోవాలి ఏమవుతుందో.